నాన్న బండొచ్చేసింది పదండి. ఒరే వినోద్, అమ్మా జయంత్ ఎక్కడ్రా? వాళ్ళ అమ్మ దగ్గరే ఉందమ్మా. అటుంచటే అక్కడికి వస్తానని చెప్పింది. పోయింది పోయి అలాగే వాడమ్మని అతుక్కుపోయిందా? ఏ రాదా? వరలక్ష్మి, ఏంటా మాటలు? ముందు నువ్వు వెళ్ళి అర్చన రెడీ అయిందో లేదో చూడు. అవునులేండి, నేనేదన్నా మీకు తప్పే. ఊరికే నా నోరు మాత్రం మూయిస్తుంటారు. అర్చనా, అమ్మా అర్చనా, అర్చనా. అర్చన మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బయలుదేరదాం. వరలక్ష్మి, బయలుదేరండి. రామ్మా, నువ్వు సంతోషంగా ఉండాలని నీ మంచి కోరే నేను ఈ వేరు కాపురం పెట్టిస్తున్నది. ఇదిగో, నీ మొగుణ్ణి కొంగును ముడేసుకోవాలి. ఆ ఇంటివైపు వెళ్లకుండా నీ చుట్టూ తిరిగేలా నువ్వే చూసుకోవాలి. నేను చెప్పేది అర్థమవుతోందా? నేను చెప్పినట్టు నడుచుకో. అక్కడ ఏ కష్టం వచ్చినా మీ ఆయనగారి మనసు కరిగి విలవిల్లాడిపోతుంది. అలా ఆ మనసు కరగకుండా మళ్ళీ నువ్వు పుట్టింటికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. గీరి గీసి ఆ గీర్లో ఉండేలా చూసుకో. వరలక్ష్మి, అత్తగారింటి కాపురానికి వెళ్లే కన్న కూతురికి ఇలాంటి మాటలనే చెప్పేది. మంచి మంచి అని మనం పడ్డ కష్టం చాలేదా? ఇక నుంచైనా దీని జీవితం బాగుండాలని చెప్తున్నానండి. సర్లేవే, అదేమన్నా ఇప్పుడే పెళ్ళి కొత్తగా మొగుడు దగ్గర కాపురానికి వెళ్తుందా ఏమిటి? దానికి అన్నీ తెలుసు, అది చూసుకుంటుందిలే. ఇదిగో, ఇక్కడ అన్నట్టు అక్కడ అనుకో. అర్చన కోసం అల్లుడు గారు అన్నీ వదులుకుని వస్తున్నారు. మర్యాద లేకుండా ప్రవర్తించుకో. మంచిది. నాన్న, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, చల్లగా నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లు తల్లి. ఇప్పటి వరకు అట్నుంచిటు ఇట్నుంచటు తిరగటమే సరిపోయింది. ఇక నుంచైనా నీ కష్టాలు తొలగిపోవాలి, సంతోషంగా ఉండాలి. అమ్మా, జీవితం అంటే కష్టసుఖాల కలగలుపు. నువ్వే అర్థం చేసుకుని నడుచుకోవాలి. నీ భర్త దగ్గర ఓర్పుగా ఉంటూ అతని మనసు తెలుసుకుని మసులుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడి మనసుకు మాత్రం కష్టం కలిగించొద్దు. జాగ్రత్త అమ్మా. బయలుదేరండి. కావ్య, కావ్య, త్వరగా రా. వస్తున్నానమ్మా. పద పద పదండి. రాణి, ఏంటమ్మా? ఒకసారి రావే, ఇది కడదు గాని. అలాగే, తొందరగా రావే. ఇదిగో కట్టు. అమ్మా, ఇదిగో. ఏరా, అన్నీ తీసుకొచ్చావుగా? ఏం మర్చిపోలేదుగా? పూలు, పళ్ళు, ఆకులు, తమలపాకులు అన్నీ రెడీ అమ్మా. భాగ్యం, అంతా రెడీనా? ఏమయ్యా, కొడుకు వేరే కాపురం పెడుతున్నాడు కదా, సామాన్లన్నీ సర్దు. ఇంకా కొత్త పెళ్లి కొడుకులా ఏంటే నడక? ఏంటే, నేనంత కొత్త పెళ్లి కొడుకులా ఉన్నానా? చాలు చాలే ఆపోయ్యా. సిగ్గు లేకపోతే సరి, వేషాలకేం తక్కువ లేదు. ఇదిగో చూడు, ఇందులో వంట పాత్రలున్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఓకే. రే వాసు, పట్టుకో. అరే పట్టుకో. అమ్మా, కొడుకు వేరే కాపురం పెడుతుంటే ఏ తల్లికి బాధగా ఉండదమ్మా? నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. నేను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తావమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. అమ్మా, నేను అర్చన సంతోషంగా ఉండాలని ఆశీర్వదించమ్మా. గోపి, నీ మనసు మంచిదిరా, నీకే ఇబ్బంది రాదు. నువ్వు చల్లగా ఉంటావు. బాధపడుకురా, ఆ కన్నీళ్ళేంట్రా? ఊరుకో. నువ్వేం మనసులో పెట్టుకుని బాధపడకు. నా దీవెన ఎప్పుడు నీ వెంటే ఉంటుందిరా. బయలుదేరు. అమ్మా, మా అత్తగారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం వస్తాను. నువ్వు అక్కడికి భోజనానికి రావాలి. నేనా? మధ్యాహ్నం భోజనం అక్కడ చెయ్యాలా? అదేంటమ్మా అలా అంటావు? అది నీ కొడుకిల్లమ్మా. నువ్వెప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ హక్కు నీకుంది. నువ్వు వస్తున్నావు అంతే. వెళ్ళొస్తాను నాన్న.
వాసు తీసుకో అది తీసుకో భాగ్యం జాగ్రత్త. అమ్మా అమ్మా ఎలా ఉన్నావమ్మా? బావున్నావా? నీకు బావుండాలని, తొందరగా బాగుపడాలని గుడికెళ్ళి అర్చన చేయించి 108 ప్రదక్షిణాలు చేసొస్తున్నాను తెలుసా? అమ్మా, నీకు దెబ్బ తగలడం అనేది మనకొక రకంగా మంచి జరిగిందమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? దెబ్బలు తగిలి నానా అవస్థ పడుతుంటే ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతుంది అని చూస్తున్నావా? ఏం లేదమ్మా, నిన్ను కలవకూడదు చూడకూడదు అని మా అత్తగారు కండిషన్ పెట్టి చచ్చింది కదా. నీ యాక్సిడెంట్ పుణ్యమా అని ఆ కండిషన్స్ అన్నీ పోయాయమ్మా. నేనెంచక్క ధైర్యంగా మా అత్తగారి దగ్గరికెళ్ళి నేను గుడికెళ్ళి అట్నుంచటు మా అమ్మని చూసొస్తాను అంటే సంతోషించదగ్గ వార్తే కదమ్మా, నువ్వెళ్ళి చూసిరా అందమ్మా. దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయమ్మా. మానిద్దరం హ్యాపీగా కలుసుకొని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. నీకు యాక్సిడెంట్ అయింది సరేనమ్మా, కానీ నాకర్థం కాని విషయం ఒకటి. నీకీ యాక్సిడెంట్ ఆ గోపి షెడ్ ముందే ఎలా అయింది? ఎందుకు జరిగింది? అంటే నువ్వు ఆ గోపిని కలవడానికి అతని షెడ్ దగ్గరికి వెళ్ళావు అంతేనా? నువ్వు అతన్ని షెడ్ దగ్గరికి వెళ్ళావంటే నువ్వు గోపికి ఏదైనా చెప్పడానికి వెళ్ళావా? లేదా ఆ గోపి దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగడానికి వెళ్ళావా? అవునా? నా కూతురు అనిపించేవే. లాజిక్ బాగా ఉందే నీ దగ్గర. కరెక్టే, కరెక్ట్ పాయింట్కి వస్తున్నావే. అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏంటమ్మా, ఏ విషయం మీద నువ్వు ఆ గోపి దగ్గరికి వెళ్ళావు? తన కుటుంబంతో ఏ సంబంధం ఉండకూడదని తనకు తెలీదే. అది చెప్పి పుల్లేసి పాలు పొంగించకుండా ఆపుదామని వెళ్ళా. ఈ రోజు ఆ గోపి పాలు పొంగించబోతున్నాడు. నిన్న వాణ్ణి కలవడానికి వెళ్ళావు అంటే వాడు పాలు పొంగించబోడానికి నువ్వు వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది. అందుకే వెళ్ళావు, డౌట్ లేదు. దగ్గరకొచ్చావు నా కూతురా, చాలా దగ్గరకొచ్చావే. రా, అలాగే దగ్గరికి రా. నీ నోటి మాట అలాగే రాని. అలా వస్తే చాలా సంతోషమే, రానివే. లేకపోతే వాడు పాలు పొంగించబోతుంటే కంగ్రెస్ చెప్పడానికి వెళ్ళావా? నేను వాడి కంగ్రెస్ చెప్పడం ఏంటే? మతుండే మాట్లాడుతున్నావా, మతులేదా అలా మాట్లాడుతున్నావా? ఛీ, అదయ్యి ఉండదు. పోనీ అర్చన గురించి ఏమైనా చెప్పడానికి వెళ్ళావా? అబ్బా, పక్కకొస్తున్నావే. అది కాదే, దారి తప్పుతున్నావు. ఈ టైంలో దాని గురించి ఏం చెప్పడానికి వెళ్ళావే? గోపి ఏంటి? గోపి ఆ గోపి కుటుంబంతోనా? అయ్యో అమ్మా, అర్థం కావట్లేదే. ఆ గోపి అర్చనతో కలవకూడదని కుక్కపాట్లు నక్కపాట్లు పడి ఆఖరికి చివాట్లు కూడా తిన్నాం. ఏం చేద్దామమ్మా, మన గ్రహపాటు బాలేదు. పిచ్చి ముద్ద, అర్థం చేసుకొని చావే. అసలు ముందు ఆ గోపియే ఈ కండిషన్స్ కు ఒప్పుకోడు అనుకున్నాం. కానీ వాడికి పెళ్ళం బెల్లమయ్యి తల్లి అల్లమయ్యింది. పూర్తిగా మారిపోయాడమ్మా. ఇది ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకొని చావట్లేదే. సరే అమ్మా, ఇంక నేను వెళ్ళొస్తా. పాలు పొంగించాక నేను అక్కడికి వెళ్ళానంటే ఎందుకు లేట్ అయింది అని అడుగుతారు. అసలే నా మొగుడు తిక్క మనిషి, తెలుసు కదా. అయినా నేను పాలు పొంగించక ముందు వెళ్తేనే మంచిదమ్మా. లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక సందు చూసి పాలు పొంగించకుండా పుల్లేస్తాను. సరేనా? నేను వెళ్తాను. అమ్మా, నువ్వు లేనిపోనివన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్తగా ఉండు. ఓయ్ అబ్బా, నేను సిస్టర్ని పిలిచే వెళ్తానమ్మా. ఉత్తరాల ఊర్వశి, ప్రేమ లేక ప్రేయసి, అందమంతా అక్షరాల రాశి ఇవ్వన. అరే వాసు, అయినా ఎంతసేపు కడతావురా? కట్టు, బాగా కట్టు. నేనేం చిన్నపిల్లన్నా? బాగా కట్టావా, అందంగా కట్టావా అని అన్నిసార్లు అడుగుతున్నావు. నచ్చపోతే నువ్వే కట్టుకో. ఒరేయ్,
నమ్మకం లేక కాదురా, వీపురాలు వచ్చిందనుకో ఆకు అలా కట్టారేమిటి, ఈ ఆకు ఇలా కట్టారేమిటి అని లేనిపోయిన వంకలన్నీ పెడుతున్నారా బాబు. అందుకే జాగ్రత్తగా కట్టమంటున్నాను. చూడు ఎంత బాగా కట్టాను. నీకేరా పులి బిడ్డవే, ఎంతైనా ఈ రంగయ్య కొడుకువే. అదిగో వాళ్ళు వచ్చేసారు. అన్నయ్య రావాలి రావాలి, విజయాల వారు వచ్చేసారు. రా రా రండి మావయ్య. రండి రండి. నమస్కారం బాబు గారు. నమస్తే అమ్మా. నమస్తే అత్తయ్య. అబ్బా రా అన్నయ్య, త్వరగా రండి. వస్తున్నారా? వస్తున్నా. నమస్కారం అండి వియ్యంకుల వారు. నమస్కారం. రండి. నమస్కారం మావయ్య గారు, రండి. అత్తయ్య గారు రండి. అర్చన రా. పదవరలక్ష్మి. ఏంటి ఇంకా ముగ్గేయలేదా? ఇదిగో అయిపోవచ్చింది అత్తయ్య. వరలక్ష్మి, నూరు కాస్త అదుపులో పెట్టుకో. పద వెళదాం. రండి రండి రండి. ఏం అల్లుడు గారు, జయంతి రాలేదా? వాళ్ళ అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళింది, వస్తుంటుంది మామయ్య గారు. అవును, గోపి చెప్పాడు. వాళ్ళ అమ్మగారికి దెబ్బలు తగిలాయట కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు మామయ్య గారు, నిన్నే వెళ్ళి చూసొచ్చాం. సీరియస్ ఏం కాదు. రండి కూర్చోండి. ఎందుకు అందరూ నిలబడి ఉన్నారు? అందరూ కూర్చుంటే పాలెవరు కాస్తారు? వంటగది ఎక్కడుంది? అదిగో 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 అమ్మా. అమ్మా అర్చన, లోపలికెళ్ళి పాలు కాచడానికి గిన్నె తీసుకురా. రా కావ్య. బావా బావగారు కూర్చోండి కూర్చోండి. అన్నయ్య కూర్చో. మీరు కూర్చోండి. రే వాసు, ఎక్కడున్నావు? రే వాసు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? బూడిద గుమ్మడికాయ కడుతున్నానన్నయ్య, గుమ్మానికి దిష్టి తగలకూడదని. కోడలు వచ్చిందని వాడి సంతోషం. రే వాసు, దీన్ని ఇక్కడ కట్టు. ఏది చేయాలని నేనేనా? అన్ని పనులు నేనే చేయాలా? ఎక్క కట్టుకో. ఏమిట్రో అంత కోపం మీద ఉన్నావు? సరే నేనే కట్టుకుంటా కానీ ఆ చూలు ఎటు పట్రా పట్రా. అక్కడ కట్టు. పట్టుకో పట్టుకో, ఉండు. పట్టుకో పట్టుకో. నువ్వు కట్టవే బాబు ముందు. జయంతి వచ్చేసింది. ఇంకేమైనా ఉందా? శుభకార్యం జరిగే ఇంటి ముందు పాలు పొంగించుకుంటుంటే ఇలా గుమ్మడికాయ పగలు కొట్టారేంటండి? ఇది అపశకునం కాదా? ఏంటమ్మా, చేయిదారు గుమ్మడికాయ పగిలిపోతే అది అపశకునమా? నే ఎక్కడా వినలేదే. ఎందుకు వింటారండి? అత్తయ్య చూస్తున్నారు కదా, ఈయన గారు ఎలా గుమ్మడికాయ పగలగొట్టారో. ఇది అపశకునమే కదా. ఏంటమ్మా ఇది? ఆ ప్రాలు గుమ్మడికాయ పగిలిపోతే అపశకునం గిపశకునం అంటావేమిటి? ఏదో చేయిదారి పగిలిపోయింది అంటుంటే మళ్ళీ అదే డైలాగ్ రిపీట్ చేస్తావేమిటమ్మా? అరే దద్దమ్మా, నీకే పని చేతనవుతుందిరా?
అయినా చేతగాని వాడివి చేతగా అన్నట్లుండక అన్నిట్లో ఏలు పెడతావేంటిరా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి అపశకునం అంటోంది. అంటే అన్నారులే పెద్దనా, వదిలేసాయి. నాన్న నాకు చెప్తే నేను కట్టేవాడిని కదా. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా టాపిక్ వదిలేయండి బావగారు. అయినా గుమ్మడికాయ పగలటం ఒక విధంగా మంచిదే. అన్నీ పూర్తయిన తర్వాత మనం కూడా గుమ్మడికాయ పగలగొడతాం కదా. అవునవును. ఆ దేవుడు ముందే పగలగొట్టి దిష్టి తీసేశాడు. దానికోసం ఈ చర్చ అనవసరం.